ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 47వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 47. అందులో యోసేపు ఇంటివారు, తండ్రి అలాగే అన్నదమ్ములు వారు కనాను దేశాన్ని విడిచి యోసేపు ఆహ్వానం మేరకు ఐగుప్తు దేశానికి వాళ్ళు వచ్చారు. ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత యోసేపు దగ్గర వారికి దొరికినటువంటి ఆధిక్యతల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొదటిది నివాసం, రెండవది ఉద్యోగం. ఈ రెండింటి గురించి గత దినం మనం ధ్యానం చేసుకున్నాం. మూడవది సంరక్షణ. యోసేపు దగ్గరికి వాళ్ళు వచ్చినందువల్ల వారికి దొరికిన ఆధిక్యతల్లో మూడవది సంరక్షణ. యోసేపు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆయన సహోదరులు సంఘమునకు సాదృశ్యంగా ఉన్నారని మొదటి నుంచి యోసేపు గురించి మనం ధ్యానం చేసుకుంటున్న టైం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మనకి కూడా ఈనాడు అనేకమైన ఆధిక్యతలు పొందుకుని సంతోషిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. మరి మూడవది సంరక్షణ. 12వ వచనాన్ని ఒకసారి చదివితే 47వ అధ్యాయం ఆదికాండం. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబ వారి అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. 17వ వచనంలో ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. 12వ వచనంలోనేమో సహోదరులకు ఆహారం ఇచ్చి సంరక్షించాడు అని చదువుతున్నాం. 17వ వచనంలో అన్యులైనటువంటి ఐగుప్తీయులకి ఆహారం ఇచ్చి వారిని సంరక్షించాడు. మన ప్రభువు కూడా మనల్ని సంరక్షించేటువంటి దేవుడు, మనల్ని సంరక్షించేవాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుంచి 30వ వచనం నుంచి చదువుతాను. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఇక్కడ అంటున్నారు ప్రభు, ఇవన్నీ మీకు కావాలని. ఏంటవి? తినడం, త్రాగేవి, ధరించుకునేవి మనకు కావాలి. ఇవన్నీ మనకు కావాలని మన పరలోకపు తండ్రికి
తెలుసు. కాబట్టి అవన్నీ మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. ఇంకా 33వ కీర్తనలో 33వ కీర్తన 18వ వచనం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు అంటాడు. 34వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం ఒకసారి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ అయి ఉండదు. అందుకే సామెతల కీర్తనకారుడు దావీదు 23లో ఏమన్నారు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాబట్టి ప్రభువు తన బిడ్డల్ని పోషించేవాడు, సంరక్షించేవాడు. ఇంకా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం, యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు. 24వ వచనంలో నీతిమంతులు ఆశించేది వాళ్ళకు దొరుకును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఇంకా 13వ అధ్యాయం 25వ వచనం, నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేస్తాడు. ఇవన్నీ దేవుడు తన భక్తులైన వారికి, తన బిడ్డలైన వారికి తెలియపరిచినటువంటి ఆయన మాటలు. కాబట్టి ఇన్ని మాటలు, ఇన్ని వాగ్దానాలుగా దేవుడు తన బిడ్డలైన వారికి ఇచ్చి వారికి ఏ విధంగానూ కొదువ రాకుండా చేయగలడు. కాబట్టి మనం ఈ భౌతికమైనటువంటి విషయాల గురించి చింతపడాల్సినటువంటి అవసరత లేదు. ఇక్కడ అన్యులను కూడా పోషిస్తున్నాడంట. అన్యులను కూడా పోషిస్తున్నాడు. దేవుని బిడ్డలనే కాదు, అన్యులను కూడా పోషించే దేవుడు మన దేవుడు. ప్రభువుని ఎరగని వారికి కూడా. చూడండి, అపొస్తలుల కార్యములో పౌలు గారు ఏమంటారు? అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఇక్కడ ఏమనుంది? ఇందులో ఆకాశం నుండి వర్షాన్ని ఇస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులను దయచేస్తున్నాడు, ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు, హృదయాల్ని ఉల్లాసముతో నింపుతున్నాడు, మేలు చేస్తున్నాడు. అలాగా తన గురించి లోకస్తులకి సాక్ష్యం లేకుండా చేయలేదంటున్నాడు. ఇవన్నీ సాక్ష్యాలన్నమాట. ఆ ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన నిజమైన దేవుడు అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు.
ఇవన్నీ సాక్ష్యాలు. చూడండి, వర్షాన్ని ఇస్తున్నాడు ఆయన. నీతిమంతులకే కాదు, అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని సమృద్ధిగా కురిపించేవాడు ఆయన. ఆయన నమ్మకపోయినా, ఆయన ఎరగకపోయినా, ఆయన అంగీకరించకపోయినా అన్యులను కూడా తనను ఎరగని అన్యులకు కూడా దేవుడు ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ సాక్ష్యాలు. వర్షాన్ని ఇచ్చేది ఆయన, ఋతువులను దయచేసేది ఆయన, ఆహారాన్ని ఇచ్చేది ఆయన, హృదయాలను ఉల్లాసంతో నింపేది ఆయన, మేలు చేసేది ఆయన, మేలు చేసేది. కాబట్టి అన్ని జనులను కూడా పోషిస్తున్నాడు, అన్ని జనులను కూడా. అందుకే 65వ కీర్తనలో ఏమన్నాడు? కీర్తన 65వ కీర్తన. ఆ కీర్తనలో 9వ వచనం నుంచి మనం చదివితే, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. భూమిని సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నాడు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడుపుతున్నాడు. దాని గనిమలను చదును చేస్తున్నాడు. వాన జల్లుల చేత దానిని పదును చేస్తున్నాడు. అది మొలకెత్తగా ఆశీర్వదిస్తున్నాడు. మొలకెత్తగా ఆశీర్వదిస్తున్నాడు. విత్తనాలు వేస్తున్నామండి, అవి మొలకెత్తుతున్నాయి, ఎదిగి ఫలిస్తున్నాయి. విత్తనాలు వేసినా ఎదగకుండా ఫలించకుండా ఉంటే ఏమైపోదు? కాబట్టి ఆయన సమస్త మనుష్యులను ఆహారం ఇచ్చి, ధాన్యాన్ని ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే సమస్త జీవరాశుల్ని ఆయన పోషించే దేవుడు. సమస్త జీవరాశుల్ని ఆయన పోషించేటువంటి దేవుడు. 104వ కీర్తన మనం చదివితే, 104వ కీర్తన 27వ వచనం. 27, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడతాయి. నీ ముఖం మరుగు చేసుకుంటే అవి కలత పడతాయి. నీవు వాటిని ఊపిరి తీసివేసినప్పుడు అవి ప్రాణాలు విడిచి మంటి పాలవుతాయి. నీవు ఊపిరి విడవగా అవి సృజించబడతాయి. అట్లు నీవు భూతములను నూతనపరుచుచున్నావు. ఆలోచించేయండి. అవి ఇవి వాటికి ఈ మాటలన్నీ కనపడుతున్నాయి. ఏంటి ఇవన్నీ? 28వ వచనంలో, నీవు గుప్పిలి విప్పగా అవి తిని తృప్తి పొందుతున్నాయి. ఏంటవి అని మనం ఆలోచన చేస్తే 14వ వచనంలో, పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. పశువులకు గడ్డి మొలిపిస్తున్నాడు. 17వ వచనంలో, పక్షులు తమ గూళ్ళు కట్టుకుంటాయి, అచ్చట సరళ వృక్షం పైన కొంగలు నివాసం చేస్తాయి. కొంగలు, పక్షులు. 17వ వచనంలో కొండ మేకలకు గొప్ప కొండలు ఉనికిపట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానం. మేకలు, కుందేళ్ళు. 20వ వచనంలో, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. 25వ వచనంలో, అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేనన్ని జలచరాలు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నాయి. వాటన్నిటికీ కాబట్టి మన ప్రభువు సమస్త జీవరాశులను పోషించేటువంటి దేవుడు. యోసేపు సోదరులకు కూడా పశువులకు గడ్డి లేదు కాబట్టి వచ్చాము అని చెప్తున్నారు ఫరోతో. కాబట్టి యోసేపు పశువులకు గడ్డి, తన సోదరులకు అన్యజనులకు ఆహారాన్నిచ్చి గొప్ప సంరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకు యోసేపు సాదృశ్యంగా ఉన్నాడు. సంరక్షణ అనే దాంట్లో మరొక అర్థం కూడా బైబిల్లో మనం చూడవచ్చు.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 22వ వచనం నుంచి మనం చూస్తూ వస్తే 29, 30 వచనాలు ఒకసారి చదువుతాను. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరములకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఇక్కడ 2 మాటలు చదువుతున్నాం. పోషించి సంరక్షించుచున్నాడు. రెండు వచనాల్లో చూస్తున్నాం 2 సార్లు ఈ భాగంలో. ఒకే మాట 2 సార్లు చెప్పబడింది. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, భార్య భర్తలను గూర్చి చెప్పాడు. ప్రేమ కలిగినటువంటి భర్త తన భార్యను పోషించి సంరక్షిస్తాడు. అంటే ఆమె యొక్క సమస్త అక్కరలు తీరుస్తాడు అనే భావం అన్నమాట. అలాగే మనల్ని కూడా ఆత్మీయంగా మన పరలోకపు వరుడు, సంఘమైనటువంటి వధువైన మనకి మన ప్రియ ప్రభువు మనల్ని సమస్త విధములుగా సంరక్షించేవాడై ఉన్నాడు. రూతు పేదరాలు, అన్యురాలు. ధనవంతుడైనటువంటి బోయజు ఆమెను చేర్చుకున్నాడు, ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె పేద స్థితి అంతా బోయజు యొక్క ఐశ్వర్యంలో లేకుండా పోయింది. ఆమె పేదరాలు కాదు. ఇప్పుడు రూతుకు ఇప్పుడు ఏమీ కొదువలేదు. ఆహారం, బట్టలు, నివాసం, సమస్తం అన్ని కొరతలు తీరిపోయాయి. అలాగే ఆత్మీయంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన సమస్త అక్కరలు తీర్చేటువంటి వాడు. ఇంకొక విషయం చెప్తున్నాడు ఇక్కడ ఎఫెసీ పత్రికలో. ఒక మనుష్యుడు తన శరీరాన్ని ఎలాగ పోషించుకుంటాడో, సంరక్షించుకుంటాడో, అలాగే యేసుక్రీస్తు కూడా సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు అని చదువుతున్నాను. ఎవరు కూడా తమ శరీరాలని ద్వేషించుకోరు. ప్రతివాడు కూడా తన శరీరాన్ని ఎంతో ప్రేమిస్తాడు, శరీరాన్ని ప్రేమించుకుంటాడు. చిటికిన వేలకి దెబ్బ తగిలితేనే దాన్ని బాగు చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మన అవయవాల్లో ఏ అవయవానికైనా ఒక చిన్న దెబ్బ తగిలినా వెంటనే శిరస్సు దాన్ని గమనించి ఒక బాధను కలగజేసి అది బాగయ్యేంత వరకు కూడా శరీరాన్ని ఎలర్ట్గా ఉంచుతుంది. అలాగే మన ప్రభు మన శిరస్సు, సంఘానికి శిరస్సు క్రీస్తు, మనం ఆయన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు. అలాగే శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు సమస్త విషయాల్లో కూడా సహాయం చేసి మనల్ని ఆదరించేటువంటి దేవుడు. ఆత్మీయంగా మనకు కావలసినటువంటి ఆహారం వాక్యమే. ఆత్మీయంగా మనకు ఆహారం ఏంటి? దేవుని వాక్యమే. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ ఆహారం ప్రభువు బల్ల. ప్రభువు మన ఆత్మీయ బలం కోసం ప్రభువు దాన్ని మనకి ఇచ్చాడు. అందుకే పునరుత్థాన బలాన్ని మనం ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందడం ద్వారా పొందుకుంటాం. ఆ పునరుత్థాన బలంతోనే లోకాన్ని, పాపాన్ని, శరీర ఇచ్ఛలని, అపవాది తంత్రాలని జయించగలం. కాబట్టి ప్రభు యొక్క బల్ల, మన ఆత్మీయ బలం కొరకు ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇంకా మన ఆహారం, ఆత్మీయ ఆహారం ఏంటో తెలుసా? ఆత్మల సంపాదన. మన ఆత్మీయ ఆహారం ఏంటి? ఆత్మల సంపాదన. యోహాను సువార్త 4వ అధ్యాయం
యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటాడు. కాబట్టి ఆత్మల సంపాదన, ఆయన పనిని తుదముట్టించడం మన ఆహారం. ఇలాంటి సంరక్షకుడైనటువంటి, ప్రేమామయుడైనటువంటి మన ప్రభువు మనకు చక్కగా భౌతికమైన అవసరాలు తీరుస్తూ, ఆధ్యాత్మికంగా వాక్యమనే ఆహారాన్ని ఇచ్చి బలపరుస్తూ, తన బలాన్నిచ్చి పునరుత్థాన బలంతో మనల్ని నింపుతూ, ఆత్మల సంపాదనే ఆహారంగా మన కోసం ఈ లోకానికి దిగి వచ్చి మనల్ని తన కొరకు సంపాదించుకొని మనల్ని సంరక్షిస్తున్నటువంటి దేవుడు మన ప్రభువు. అలాంటి ప్రేమమయుడైనటువంటి ప్రభువుకి మనం అన్ని విషయాల్లో లోబడాలి. అదే చదువుతాం ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో. భార్య భర్తకు ఎలాగ లోబడి నడుచుకోవాలో, శరీరం శిరస్సుకు ఎలాగ లోబడాలో, అలాగే మనం కూడా ప్రతి విషయంలో మన ప్రభువుకి లోబడి జీవించాలి. మన ప్రభువుకి లోబడి జీవించాలి. కాబట్టి 3వ ఆధిక్యత సంరక్షణ. ఇంకా 4వది, యోసేపు దగ్గరికి వచ్చినటువంటి అతని అన్నలు వారికి కలిగినటువంటి 4వ ఆధిక్యత ఏంటో తెలుసా? 27వ వచనం మన భాగంలో, ఆదికాండం 47:27. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. వారు ఆస్తి సంపాదించుకున్నారు. ఏం చేశారంటే వాళ్ళు ఆస్తి సంపాదించుకున్నారు. అలాగే మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మనం కూడా సంపాదించాలి కొన్నిటిని. పౌలు గారు అంటాడు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3:9. క్రీస్తును సంపాదించుకొని అంటున్నాడు పౌలు గారు. ఎవరిని సంపాదించుకున్నారు? క్రీస్తును ఇది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. మనం కూడా యేసుక్రీస్తును సంపాదించుకోవాలి. పౌలు గారు తిమోతి పత్రికలో, తిమోతి మొదటి పత్రికలో కొన్ని హెచ్చరికలు ఇస్తూ ధనవంతులైన వారి గురించి చెప్తున్నాడు. అయిన వారి గురించి చెప్తూ, ఇహమందు ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులు కాకుండా, అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచకుండా, మనం ఈ లోకంలో సుఖంగా జీవించడానికి సమస్తాన్ని మనకు ధారాళంగా దయచేసే దేవుని అందే మనం నమ్మిక ఉంచాలి అని చెబుతూ 18వ వచనంలో అంటాడు. 6వ అధ్యాయం తిమోతి మొదటి పత్రిక 18వ వచనంలో, వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన వాళ్ళు శాశ్వత జీవాన్ని కలిగి ఉంటారు. కాబట్టి శాశ్వత జీవాన్ని, యేసుక్రీస్తుని సంపాదించుకోవాలి. రెండవది శాశ్వత జీవాన్ని సంపాదించుకోవాలి. ఇంకా ఈ తిమోతి పత్రికలోనే మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదివితే, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అంటాడు. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం, వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. వీటిని సంపాదించుకోవడానికి అంత ఈజీగా ఉండవు, అంత ఈజీగా మనకు దక్కవు. నీతి కానీ, భక్తి కానీ, విశ్వాసం కానీ, ప్రేమ కానీ, ఓర్పు కానీ, సాత్వికం కానీ అంత ఈజీగా మనకు దొరకవు. వాటిని సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలంటే శ్రమ పడాలి. సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి.
దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ లక్షణాలను మనం సంపాదించుకోవాలి. మరి మనం ఎంతవరకు సంపాదించుకుంటున్నాం ఈ లక్షణాలని? ఎంతవరకు సంపాదించుకున్నాం? నీతిని సంపాదించుకుంటున్నామా? దేవుని నీతి మనం కలిగి ఉండాలి. నీతిగా మనం జీవించాలి. నీతిగా జీవించడానికి కొన్ని అవరోధాలు, ఆటంకాలు వస్తాయి. భక్తి చేయాలి. మన భక్తి అంతా మన భక్తి సంపూర్ణమైందా? అదే పత్రికలో తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మనము సంపూర్ణ భక్తిని మన భక్తి సంపూర్ణం అవ్వాలంటే తిమోతి అంటాడు. మన సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అనుకుంటే ప్రార్థన చేయాలంటాడు. కాబట్టి మన భక్తి సంపూర్ణత స్థితిలో ఉందా? మన విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసం ఆవగింజతో పోల్చాడు ప్రభు. అది భూమిలో వేసినప్పుడు మొలిచి కూర మొక్కలన్నిటికంటే పెద్దగా ఎత్తుగా పెరుగుతుంది. మన విశ్వాసం కూడా ఎదగాలి. మన విశ్వాసం కూడా ఎదుగుతూ ఉండాలి. విశ్వాసం వలననే దేవుని పిల్లలు గొప్ప అద్భుతాలు చేయగలిగారు, గొప్ప కార్యాలు చేయగలిగారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా. విశ్వాస వీరులు, విశ్వాసంతో వాళ్ళు ఎన్నో కార్యాలు చేశారు. అంటాడు కదా 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూస్తే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహముల నోళ్లు మూశారు, అగ్ని బలాన్ని చల్లార్చారు, ఖడ్గదారులు తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులయ్యారు, అన్యుల సేనలను పారద్రోలారు, స్త్రీలు మృతులైన తన వారిని పునరుత్థానం వలన మరల పొందారు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనలక యాతనలో పెట్టబడ్డారు. మరికొందరు తిరస్కరించబడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, బంధకాల్లో ఉన్నారు, ఖైదును అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింసలు పొందుతూ అడవుల్లో, కొండల్లో, గుహాల్లో, సొరంగాల్లో తిరుగులాడుతూ సంచరించారు. వీళ్ళందరూ విశ్వాస వీరులండి. వీళ్ళందరూ విశ్వాసము ద్వారానే వీటన్నిటిలో వాళ్ళు నిలకడగా ఉన్నారు. తొణకక బెణకక పిరికితనం చూపించకుండా దేవుని బిడ్డలుగా వారు గొప్ప కార్యాలు చేశారు. కాబట్టి విశ్వాస వీరుల జాబితా ఇదంతా. విశ్వాస వీరులు హేబేలు, హనోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారా, మోషే తల్లిదండ్రులు, ఇశ్రాయేలీలు, రాహాబు వేశ్య, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, ఇంకా అనేక మంది ప్రవక్తలు, ఇంకా ఇలాంటి వాళ్ళు అనేక మంది. వీళ్ళందరూ విశ్వాస వీరులు. కాబట్టి విశ్వాస వీరులు చేసినటువంటి కార్యాలు చాలా అద్భుతమైనవి. మనం చదువుకున్నాం కదా, అగ్ని బలాన్ని చల్లార్చారు, సింహాల నోళ్ళు మూశారు, ఎరుకో కోట గోడలను కూల్చారు. విశ్వాసం వల్లే చేశారు. అందుకే ప్రభు అంటారు, నమ్మువానికి సమస్తము సాధ్యము అంటారు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంది? ఇంకా ప్రభువుని కలిగి ఉండి ఎన్నో సంవత్సరాలుగా ప్రభువుని సేవిస్తున్న మనలో ఇంకా అప్పుడప్పుడు అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని
మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇంకా చాలా విషయాలు చెప్పాడు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ప్రేమను సంపాదించుకోవాలి. దైవిక ప్రేమ మనలో ఉండాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాస్తుంది. ఇంకా సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి మనం నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకోవాలి. ఇంకా ఆత్మలను సంపాదించుకోవాలి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటాను. ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను అంటున్నాడు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం ఎంతో ప్రయాసపడి ఎంతోమందిని ప్రభు కొరకు మనం సంపాదించాలి. సంపాదనలన్నిటికంటే కూడా మించిన మిక్కిలి గొప్ప సంపాదన ఏంటో తెలుసా? ఆత్మల సంపాదన. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన సంపాదనలు మనకెంతో అవసరం. ఇలాంటి సంపాదనలు మనం కలిగి ఉండాలి. చాలామంది లోకమంతా సంపాదించుకుంటారు. ప్రభు అన్నారు కదా, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానివల్ల అతనికి ఏం ప్రయోజనం అంటాడు. కానీ ప్రభువులో మనం సంపాదించిన సంపాదనే శాశ్వతమైనది. కాబట్టి వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు ఆస్తిని సంపాదించుకున్నారు. ఇంకా అదే వచనంలో 27వ వచనంలో మన భాగంలో, వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించారు. అభివృద్ధి, విస్తరించుట, సంతానాభివృద్ధి. ఆత్మీయంగా మనం కనాలి. ఆత్మీయంగా మనం కని అనేక ఆత్మల్ని ప్రభు కొరకు మనం సంపాదించాలి. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. క్షేమాభివృద్ధి పొందుచు అనే చోట, క్షేమాభివృద్ధి అనే చోట ఒకటని అంకేసి కింద ఫుట్ నోట్స్లో ఏం రాశాడు? కట్టబడుచు. మనం కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. విస్తరిస్తున్నారంట, కట్టబడుతూ విస్తరిస్తున్నారు. అపొస్తల కార్యములు 6:7లో, 6వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడెను. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 5వ వచనం. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆది అపొస్తలుల కాలంలో మొట్టమొదటి సంఘం అభివృద్ధి చెందడం, విస్తరించడం చూస్తే ఈనాడు మనం ఎంతో సిగ్గుపడాలి. నేటి దినాల్లో ఈ అభివృద్ధి సంఘాల్లో చూడలేకపోతున్నాం. అభివృద్ధికి బదులు క్షీణించిపోతూ ఉన్నాం. గలతీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల్లో కూడా
ఇలాంటి క్షీణత సంభవించింది. అందుకే పౌలు గారు అంటారు, నేను మీ విషయమై మానక ప్రసవ వేదన పడుతున్నాను. క్రీస్తు స్వరూపం మళ్ళా మీ యందు ఏర్పడాలి. ఒకప్పుడు వాళ్ళ రక్షణ కొరకు ఎంతో వేదన పడిన పౌలు గారు, వారు తప్పు బోధనలో చిక్కుకొని ఆత్మానుసారంగా ప్రారంభించిన వాళ్ళ జీవితాలు శరీరానుసారంగా ముగియడాన్ని చూసి ఎంతో విచారిస్తూ బాధపడుతూ పౌలు గారు, మీకు క్రీస్తు స్వరూపం మీలో మరల ఏర్పడాలి, మీ క్రీస్తు స్వరూపం మీలో మరల ఏర్పడే వరకు మీ విషయమే నాకు మానని వేదన కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి ఈ దినాల్లో కూడా మనం కూడా వేదనతో మనం ప్రార్థించాల్సిన వారంగా ఉన్నాం. ఈ దినాల్లో శిష్యుల సంఖ్య విస్తరించలేకపోవడాన్ని మనం చూస్తున్నాం. అప్పటి కాలంలో బహుగా విస్తరించారంట. ఈనాడు ఎన్నో గొప్ప బహిరంగ సభలు జరుగుతున్నాయి, కానీ ఆత్మల రక్షణ అనేది జరగట్లేదు. ఇది చాలా విచారకరమైన సంగతి. కాబట్టి సంఘ పెద్దలు, సేవకులు, విశ్వాసులు మానని వేదనతో ప్రభు సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించాల్సినటువంటి దినాలు ఇవి. ఆ దినాల్లో సంఘాలు అనుదినము లెక్కకు విస్తరిస్తున్నాయంట. ఈ దినాల్లో సంఘాలు చాలా స్థలాల్లో లేకుండా పోతున్నాయి. ఒకప్పుడు గొప్ప సభలు, గొప్ప ఆరాధన జరిగి గొప్ప ఉజ్జీవంగా ఉన్నటువంటి స్థలాల్లో కూడా నేడు కేవలం ఆరాధన లేకుండా ఆగిపోయి మూతబడిపోయినట్టు ఉండడం ఎంత విచారకరం ఆలోచన చేయండి. కాబట్టి దేవుని పిల్లలు ప్రభు సన్నిధిలో ఎజ్రా, నెహెమ్యా, దానియేలు ఇలాంటి భక్తులను పోలి పట్టుదలతో ప్రభు సన్నిధిలో ప్రార్థించాల్సిన వారుగా ఉన్నారు. అలా ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుడు కనికరిస్తాడు. ఇవంతి దినాలండి. నిలువెచ్చని స్థితి ఉండడం వాస్తవమే. నిలువెచ్చని స్థితి ఉంది. సార్వత్రిక సంఘం కోసం చెప్పబడిన మాట. కాబట్టి దేవుని సేవకులు, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే స్థానికంగా, ప్రాంతీయంగా మన గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురాగలం. ఆది అపోస్తలుల కాలంలో 120 మంది ఏక మనస్సుతో 10 రోజులు దేవునికి ప్రార్థన చేశారట. ఆ తర్వాతే అంత గొప్ప ఉజ్జీవాన్ని వారు చూడగలిగారు. అంత గొప్ప ఉజ్జీవం బయలుదేరింది. ఈ దినాల్లో కూడా ఆత్మల సంపాదన కొరకు, సంఘాలు క్షేమాభివృద్ధి చెందడం కొరకు, సంఘాలు విస్తరింప చేయుట కొరకు, అనేక ఆత్మల సంపాదనల కొరకు, అనేక మందిని ప్రభువులోకి నడిపించడం కొరకు ఈ దినాల్లో కూడా ప్రార్థన అనేది ఎంతో అవసరంగా ఉంది. కాబట్టి అపొస్తలుల వలె మనం కూడా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ఇంకా 7వ వచనంలో మనం చూస్తే, మన భాగంలో 7వ వచనం, మరి యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు ఉంచగా యాకోబు ఫరోను దీవించాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, యోసేపు యేసుక్రీస్తుకి ఫరో తండ్రి అయిన దేవునికి పోలికగా ఉన్నాడు. కానీ ఇక్కడ పోలిక సరిపోదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడుట అనే మాట అంటున్నాడు. ఆత్మీయతలో ఒక విషయం ఆలోచన చేస్తే, ఆత్మీయతలో ఫరో కంటే కూడా యాకోబు ఎంతో గొప్పవాడు. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా తండ్రి అయిన దేవునికి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు కానీ సంపూర్ణమైన పోలికలుగా సరిపోయిన వాళ్ళు కాదు.
సంపూర్ణంగా సరిపోయినటువంటి వ్యక్తులు కాదు. ఒక విషయం గమనించండి, మనం పాత నిబంధనలో చాలామంది భక్తుల్ని యేసుక్రీస్తుకు కొందరిని, తండ్రి అయిన దేవునికి కొందరిని, పరిశుద్ధాత్మకు కొందరిని సాదృశ్యాలుగా పోలుస్తున్నాం. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే తండ్రి అయిన దేవునికి కానీ యేసుక్రీస్తుకు కానీ వాళ్ళ పోలికలకు సంపూర్ణంగా సరిపోయిన వారు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంపూర్ణత అనేది మన ప్రభువులోనే ఉంది, మనుషులలో లేదు. కాబట్టి యాకోబు ఆత్మీయతలో ఫరో కంటే గొప్పవాడు. అందుకే ఫరోని యాకోబు ఏం చేస్తున్నాడు? యాకోబుని ఆశీర్వదించాడు. తర్వాత వాళ్ళ సంభాషణ మనం చూస్తాం. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.